హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజుటి రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే మనోహరి వేసిన ప్లాన్లోన బాగి ఇరుక్కుంటుంది. అంటే నేను చెప్పే మాట నమ్ముతుంది అనేసి మనోహరి ప్లాన్ వేసి ఆ ఫోటో మనోహరి ఫ్రెండ్గా ఆరు అని చెప్పి అబద్ధం చెప్పి పెట్టుకునిందనమాట. అంటే అప్పుడే బాగి వచ్చేసి ఎవరిది ఇది ఫోటో అంటే ఇది ఆరు అనేసి అబద్ధం చెప్పిందనమాట. అంటే మిస్ అమ్మ ఈ మాటల్ని అవునేమో అక్క అనేసి నమ్ముకొని అలాగే మైండ్లోనే పెట్టుకునిందనమాట. అలా ఉండగా బాగి బయటికి వచ్చినప్పుడు అంటే ఆరు అనే ప్లేస్లోన వేరే ఆవిడ్ని చూసింది కాబట్టి మొబైల్లోన అదే ప్లేస్లో ఆవిడే ఆరు అక్కనే ఉంది అనేసి అనుకునింది కాబట్టి ఆవిడ అక్కడ బయట పోతుంటే చూసిందనమాట. బాగి చూసినప్పుడు ఆరు అక్క అయితే చనిపోలేదా, బతికే ఉందా అనేసి బాగికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆరుని అంటే ఆవిడ మనోహరి ఫ్రెండ్ని ఫాలో అవుతూ వచ్చిందనమాట. ఫాలో అవుతూ వస్తుంటే అప్పుడు బాగి ఎక్కడికి వెళ్తుంది అనేసి అమర్ కూడా బాగిని ఫాలో అవుతూ వచ్చాడనమాట. అలాగే వస్తుంటే సడన్గా బాగి కింద పడిపోబోతుంటే అమర్ పట్టుకున్నాడనమాట. పట్టుకుంటే ఏం బాగి, ఏమైంది నీకు, ఇలా పరిగెత్తుతున్నావు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనేసి అమరు బాగిని క్వశ్చన్ వేశాడనమాట. అప్పుడు బాగి అనింది, లేదండి ఆరు అక్కను చూశాను, ఆరు అక్క అక్కడ వెళ్ళిపోతుందండి, తొందరగా అండి, నేను వెళ్ళిపోతున్నాను, నేను చూస్తానండి, అక్కని పట్టుకుంటానండి అనేసి బాగి అమర్కి చెప్పిందనమాట. అమర్ అసలు ఏమంటే చనిపోయిన ఆరు ఎక్కడి నుంచి బతికొస్తుంది, బాగి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేసి చాలా అంటే చాలా ఆశ్చర్యంతోన అలాగే చూస్తునిందనమాట. ఈ రెండు సిచ్యువేషన్ని మనోహరి అన్నీ చూస్తూనే ఉందనమాట. అంటే ఇప్పుడు ఆరు అనే ప్లేస్ని మా ఫ్రెండ్ని పట్టేసుకుంటే నేను బయట పడిపోతానేమో అనేసి మనోహరి కూడా బాగిని ఫాలో అవుతూనే వస్తునిందనమాట. అప్పుడే అమర్ ఎంత చెప్పుతున్నా కూడా బాగి వినకుండా అలాగే వెళ్ళిపోయిందనమాట. ఆరు అక్క అనుకుంటూనే వెళ్ళిపోతుందనమాట. అంటే ఆ మనోహరి అనుకునింది ఎప్పటికైనా అంటే మా ఫ్రెండ్ దొరకదు, మా ఫ్రెండ్ను పట్టుకుంటేనే కదా నాకు ఇబ్బంది, పట్టుకోకపోతే నాకేం ఇబ్బంది ఉంటుంది అనేసి ఐడియా వేసి వాళ్ళ ఫ్రెండ్ ఫోటో చూపించింది. కానీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మా బాగీకి దొరికిపోయిందనమాట. అంటే ఈ రేపటి రోజు బాగీకి వాళ్ళ ఫ్రెండ్ దొరికేసి మనోహరి గురించి చెప్తుందా, లేకపోతే వీళ్ళిద్దరిలోన ఏదైనా గొడవ జరగబోతుందా, అంటే మా ఫ్రెండు అంటే నేను ఆరు కాదు అనేసి వాళ్ళ ఫ్రెండ్ ఒప్పేసుకుంటుందా లేదా అనేది రేపటి రోజు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ మిస్ ద సీరియల్స్.